కాలోహి బలవాన్ కర్త, కాలము అత్యంత బలమైనటువంటి స్వరూపం. బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయోహో, అది ఎప్పుడూ దాని పని ఏమిటి అంటే సుఖదుఖములను చేస్తూ ఉంటుంది. అందరికీ సుఖాన్ని దుఃఖాన్ని ఇస్తూ ఉంటుంది. ఆ కాలంలోనే ఒక వ్యక్తి బాధపడుతూ ఉంటాడు, ఆ కాలంలోనే ఒక వ్యక్తి సంతోషంగా ఉంటాడు. ఒక వ్యక్తి సంతోషంగా ఉన్నాడు అన్నా, ఒక వ్యక్తి దుఃఖాన్ని పొందాడు అన్నా, కాలము అంటే ఈశ్వర స్వరూపం. అటువంటి కాలాన్ని పక్షపాతంతో ప్రవర్తిస్తోంది అని నింద చెయ్యకూడదు. ఎందుకని అంటే కాలం మనకు పక్షపాతం ఏముంటుంది? కాల కలయతామహం అంటాడు కృష్ణ భగవానుడు భగవద్గీతలో. కాలము సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం. అందుకే పరమేశ్వరుణ్ణి ఎట్లా మనం శాసించలేమో కాలాన్ని కూడా శాసించలేం. భాగవతంలో పరమశివుని యొక్క విరాట్ రూప వర్ణనం చేస్తూ పోతన గారు ఒక మాట అంటారు: అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీయుర్పు రసన జలీషుండు దిశలు కర్ణంబులు దివము నాభి. కాలము భగవంతుని యొక్క నడక, దాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఆ కాలంలో భగవంతుడు ఏం చేస్తాడంటే గత జన్మలలో మనం చేసినటువంటి పాపపుణ్యములలో కొంత భాగాన్ని తీసుకుని పాపానికి దుఃఖాన్ని, పుణ్యానికి సుఖాన్ని అనుభవించమని ఇస్తూ ఉంటాడు. అందుకే ఈ శరీరం ఏది అని అడిగారు. ఈ శరీరము దేని కొరకు వచ్చింది అంటే ఒకటి చేసిన పాపపుణ్యాలకి ఫలితాలు ఈ శరీరంతో అనుభవించేయాలి. శరీరం లేకపోతే దుఃఖం ఎలా అనుభవిస్తారు?